బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 20న ఎన్డీఎస్ఏ బృందం మరోసారి రాష్ట్రానికి రానుంది. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించిన బృందం అధికారులతో సమావేశం కానుంది. కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో జరగనున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ఇప్పటికే 3 బ్యారేజీలను సందర్శించిన బృందం మళ్ళీ ఓసారి సందర్శించాలని మళ్ళీ బృందం రాష్ట్రానికి రానుందని తెలుస్తోంది. వివరాలేంటి? ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుపాటు చర్యలపై ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా కొనసాగుతున్నాయి. పోటాపోటీ బ్యారేజీ సందర్శన కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం అధికార పార్టీ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని రేవంత్ రెడ్డి సందర్శిస్తే తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించారు. ఈ విధంగా మొత్తం కూడా బ్యారేజీల సందర్శన, కుంగుబాటు గల చర్యలను కూడా ప్రభుత్వం వైపు ఏ విధంగా కుంగుబాటు జరిగింది, అసలు ఎందుకు కుంగుబాటు జరిగిన పైన మేడిగడ్డ బ్యారేజ్ విచారణకు కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి కేంద్ర జలశక్తి మండలికి లేఖ రాసిన నేపథ్యంలో జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ హైదరాబాద్ లో 3 రోజుల పాటు పర్యటించింది. హైదరాబాద్ లో ఒక రోజు సమావేశమైన అధికారులు 2 రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించి దానికి సంబంధించిన నివేదికలకు సంబంధించిన విషయంలో కూడా రిపోర్టులు కూడా హైదరాబాద్ లో సంబంధిత అధికారులతో మొత్తం కూడా రిపోర్టు తెప్పించుకుంది. ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తా ఉంది. ఇప్పటికే 3 రోజుల పాటు బ్యారేజీలను సందర్శించి హైదరాబాద్ లో సమావేశమైన కమిటీ మళ్ళీ రేపు ఈ నెల 20న రాష్ట్రానికి వస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. అయితే సంబంధించిన ప్లానింగ్ కమిటీ, డీ ప్లానర్ తయారీ, హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్, డిజైన్లు ఆమోదించిన సిడిఓ అధికారులు, క్వాలిటీ కంట్రోల్, ఇతరత్ర అంశాలపైన కూడా మొత్తం కూడా సేఫ్టీ డ్యామ్ ఆర్గనైజేషన్ అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలని కూడా ప్రభుత్వాన్ని కమిటీ ఆదేశించింది. ఈ నెల ఈ తరగతిలో 20వ తేదీన హైదరాబాద్ లో కమిటీ భేటీ అవుతుంది. అదే రోజు సిడిఓ అధికారులతో కూడా సమావేశం కానుంది. మరుసటి రోజు ఇతర ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం అయ్యే కమిటీ 22వ తేదీన కూడా మళ్ళీ ఈ రాజేంద్ర నగర్లోని ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో కూడా బ్యారేజీ నమూనాలను పరిశీలిస్తుందని చెప్పి తెలుస్తా ఉంది. కాబట్టి దీనిపైన ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రి మండలి ఆధ్వర్యంలో, సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో కూడా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో దీనిపైన త్వరగా నివేదిక ఇవ్వాలి. నివేదిక అనంతరం దాని మరమ్మతులు చేపట్టడానికి వీలుంటుందా, ఏ విధమైన అడుగులు ముందు వేయడానికి ఉందో కమిటీ ఇచ్చిన తరఫున ప్రభుత్వం ముందు చర్య తీసుకునే అవకాశం ఉంది. సంతోషం. ఓకే రామ్, థ్యాంక్ యూ.